2029లో అధికారంలోకి వస్తాం. ఇంకో 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, వచ్చాక వాళ్ళని తాట తీస్తాం, ఈ కంపెనీని వెళ్ళగొట్టేద్దాం, ఆ కంపెనీని తరిమేద్దాం, మావిగన్ని కట్టేద్దాం, అమరావతిని నాశనం చేద్దాం, వాళ్ళని అరెస్ట్ చేద్దాం, వీళ్ళని లోపల వేసేద్దాం, రప్ప చేద్దాం అంటూ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు మొదలుకొని పార్టీలో చాలా మంది పదే చెబుతున్నటువంటి మాటలు ఇవే. కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం పూర్తిగా భిన్నంగా ఉందని తాజా సర్వేలు చెబుతున్నాయండి. మాటలు ఒకటి, జనాభిప్రాయం మరొకటి. ఇదే ఇప్పుడు పెద్ద చర్చగా మారింది సోషల్ మీడియాలోను, ఇటు రాజకీయ అనలిస్టుల్లో కూడా పెద్ద చర్చగా మారింది. అసలు వైసీపీని మళ్ళీ ఎందుకు గెలిపించాలి, ఇప్పటికీ ప్రజలు ఆలోచనలోనే ఉన్నారని రకరకాల సర్వేలు చెబుతున్నాయి. 2 నెలల క్రితం వచ్చినటువంటి ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే చాలా క్లియర్గా చెప్పింది, ఆంధ్రప్రదేశ్లో కూటమి బలం పెరిగిందని, ఇంకో 2% ఓట్లు పెరిగాయని. ఇప్పుడు తాజాగా మరో నేషనల్ సర్వే సీ వాటర్ ఏబీపీ తరహా లెక్కలు కూడా అదే చెబుతున్నాయి. 2024తో పోలిస్తే కూటమికి మరో 2% ఓట్లు పెరిగాయి, వైసీపీకి 2% ఓట్లు తగ్గాయి. ఇది సాధారణమైనటువంటి విషయం కాదండి. ఇది వైసీపీ అప్రమత్తం అవ్వాల్సినటువంటి సమయం, ఇప్పటికైనా మేల్కోవాల్సినటువంటి సమయం, వైఖరిలో మార్పు తీసుకురావాల్సినటువంటి సమయం. ఇంతకు ముందున్నటువంటి వైఖరికి ఇప్పటి నుంచైనా మార్చుకోకపోతే ఆ వైఖరిని పతనావస్థకి ఇంకా వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కూటమి మీద వ్యతిరేకత ఉన్నా అది వైసీపీకి అనుకూల ఓట్లుగా మారడం లేదు ఎక్కడా కూడా. ఇదే అసలు ప్రమాదకరమైనటువంటి సంకేతం అని చెప్పొచ్చు. సాధారణంగా అధికార పార్టీపై కోపం వస్తే ప్రతిపక్షానికి లాభం అవుతుంది, కానీ ఇక్కడ అలా జరగడం లేదు. అంటే ప్రజలు ఇంకా వైసీపీని నమ్మేటటువంటి స్థితిలో లేరు అనేటటువంటి మాట ఇక్కడ స్పష్టమవుతుంది. సీ ఓటర్ లెక్కల ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 37.5% ఓట్లు వచ్చే అవకాశం ఉందట. అదే సమయంలో కూటమి బలోపేతం అయింది అని కూడా చెప్తున్నారు. అంటే గతంలో 151 సీట్లు గెలిచినటువంటి పార్టీ ఇప్పుడు సింగిల్ డిజిట్ ప్రమాదం ఎదుర్కొంటుందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఆలోచించండి. ఎంత తీవ్రంగా ఉందో మరి అర్థం చేసుకోవాలి కదా. జనం ఎందుకు దూరం అవుతున్నారు, ఇక్కడ కారణాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయండి. పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు, అమరావతి విషయంలో అదే మొండి వైఖరి, అదే మొండి వాదన, అదే పాత పాటలు. మాట్లాడితే ప్రజా సమస్యల కంటే సూపర్ 6 గురించే మాట్లాడడం, విమర్శలే చేయటం, ఓడిపోయిన తర్వాత కూడా ప్రజా తీర్పును గౌరవించామని చెప్పకపోవటం, జనాల్లోకి భారీ స్థాయిలో వెళ్ళకపోవటం, ఇదే వాళ్ళు చేస్తున్నటువంటి పొరపాట్లు. దానితో పాటు విపరీతమైనటువంటి నోటి దురుసుతనం. ఇదే సమయంలో కూటమి తప్పులు చేస్తోందని చెప్పినా ఆ వ్యతిరేకతను రాజకీయంగా క్యాష్ చేసుకునేటటువంటి వ్యూహం కూడా వీళ్ళ దగ్గర కనిపించడంలా. దీంతో ప్రజలు విసుగెత్తుతున్నారు అని విశ్లేషకులు చెప్తున్నారండి. ఇంకో పెద్ద సమస్య ఏంటంటే ఇక్కడ వస్తుంది, వైసీపీ పరిపాలనలో జరిగినటువంటి తప్పుల్నే ఇప్పటికీ పార్టీ స్థాయిలో కొనసాగిస్తున్నారు అనేటటువంటి భావన జనాల్లో బలంగా ఉంది ఇప్పటికీ కూడా. ఆ భావం నుంచి బయటికి రావాలి అంటే పార్టీలో మార్పు కనిపించాలి, వీళ్ళ వైఖరిలో మార్పు కనిపించాలి. కానీ వీళ్ళలో ఎలాంటి మార్పు కనిపించడంలా. అదే అహంకారం, అదే శైలి, అదే మాట తీరు, అదే తత్వం, అదే ఆలోచన. ఇలాంటి ఆలోచనలే గతంలో ఏదైతే ఆలోచనలు ఉన్నాయో అదే ఆలోచనలు కనిపిస్తున్నాయి అని చాలా మంది అంటున్నారండి. పార్టీలో పెద్దలు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, కానీ జగన్ గారికి నిజం చెప్పేటటువంటి ధైర్యం ఎవరికీ లేదు అనేటటువంటి మాట ఇప్పటికీ కూడా బలంగా వినిపిస్తూనే ఉంది. ఎవరైనా వెళ్ళి సార్ మనం ఓడిపోయినప్పటికంటే ఇప్పుడు ఇంకా దిగజారిపోతున్నాం, సోషల్ మీడియాలో వచ్చే పొగడ్తలు నిజం కావు, గ్రౌండ్లో నెగిటివిటీ ఉంది, గ్రౌండ్ రియాలిటీ వేరే ఉంది, మనం భ్రమల్లో బతికేస్తున్నాం అని చెప్పాలి కదా. కానీ చెప్పేటటువంటి సాహసం ఎవరూ చేయడం లేదు. అడ్వైజర్లు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. నెల వచ్చింది, డబ్బులు వచ్చాయా లేదా, సోషల్ మీడియాలో ప్రచారం చేశామా లేదా, ఏదో ఒకటి అంతే తప్ప
నిజమైనటువంటి రాజకీయ సలహా ఇచ్చేవాళ్ళు జగన్ గారి దగ్గర లేరు అనేటటువంటి విమర్శ అయితే బయటకు వస్తూ ఉందండి. ఇప్పుడు మాదిగన్ లాంటి కాన్సెప్ట్లు కూడా ప్రజల్లో అదే సందేహం తెస్తున్నాయి. అమరావతి బ్రాండ్ పెరగకూడదు, చంద్రబాబు గారికి క్రెడిట్ రాకూడదు, అందుకే ప్రత్యామ్నాయం చూపిస్తున్నారా అన్నటువంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి జనాల్లో. సాధారణంగా ఏ పార్టీ అయినా సరే ప్రజలు ట్రోల్ చేస్తే, ప్రజల దగ్గర నుంచి ఒక రకమైనటువంటి వ్యతిరేకత వస్తే వెనక్కి తగ్గే ప్రయత్నం చేస్తారు, ఖచ్చితంగా వెనక్కి తగ్గుతారు కూడా. కానీ వైసీపీ మాత్రం వ్యతిరేకత వచ్చినా ముందుకే వెళ్తుంది, వాళ్ళ పంథాలోనే వెళ్తున్నారు. వాళ్ళకి బలమైనటువంటి మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది టీడీపీతో పోల్చుకుంటే, కాబట్టి దెబ్బలు తిన్నా ముందుకు వెళ్తోంది. కానీ అదే ఇప్పుడు అది పెద్ద సమస్యగా మారింది అనేటటువంటి విషయం కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దెబ్బలు తింటూ ముందుకు వెళ్ళడం, హెచ్చరికలను పట్టించుకోకపోవడం, గ్రౌండ్ రియాలిటీని అంగీకరించకపోవడం, ఇవే చివరికి ఓటు శాతాన్ని, ఓటు బ్యాంకుని తగ్గించడానికి కూడా కారణమైతే ఎలాంటి ఆశ్చర్యం లేదండి. ఇక్కడ మొత్తానికి 2029పై కలగంటం ఒక్కటే సరిపోదు. ముందు ప్రజల సమస్యల గురించి పట్టించుకోవాలి, ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి, ప్రజల మనస్సులు గెలవాలి. సోషల్ మీడియా అనేది ఏదో మాట్లాడేసి వదిలేయకూడదండి. ఓటర్ ఏదైతే మనసును దోచుకోవాలో దాని గురించే మాట్లాడాలి. అప్పుడే ఎన్నికల్లో ఫలితాన్ని నిర్ణయిస్తుంది. అదే ఇప్పుడు వైసీపీకి పెద్ద హెచ్చరికగా మారింది. మరి ఇప్పటికైనా ఈ సర్వే చూసాకైనా ప్రజల నాడిని గమనించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకొని ఇప్పటికైనా సరే ఊహాలోకాల్లో విహరించడం మానేసి నిజలోకంలోకి వచ్చి ప్రజల మధ్య తిరిగి ప్రజల సమస్యని తెలుసుకొని దానిపై పోరాడి ఇక నుంచి వాళ్ళ పందాన్ని మార్చుకుంటే గెలుస్తారు, వచ్చే అవకాశం ఉంటుంది. మరి వైసీపీ పద్ధతి మార్చుకోకపోయినా గెలుస్తారా, గెలవరా? పద్ధతి మార్చుకుంటేనే గెలుస్తారా? దీనిపైన మీ విలువైనటువంటి అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.